అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లేటెస్ట్ సిచ్యువేషన్ అందించడానికి ఒక్కసారి మళ్ళీ ఖాజా దగ్గరికి వెళదాం. ఖాజా, లోపల ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అలాగే మొత్తం అక్కడ ఉన్న ప్రయాణికులందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూపించారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే ఏవైతే రెండు B1 అలాగే M2 బోగీలు ఏవైతే పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయో ఆయా బోగీల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనకాపల్లికి తరలిస్తున్నారు. బస్సులో తరలించి అక్కడ నుంచి వేరే కోచ్లలో ఈ ట్రైన్కి అటాచ్ చేసి తరలిస్తామని DRM మోహిత్ చెప్పారు. ప్రధానంగా ఈ B1 కోచ్ ఏదైతే ఉందో ఇది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఉన్న ఈ B1 బోగీలోని ఎలక్ట్రికల్ ప్యానెల్ నుంచి ఆ మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ బోగీలో దాదాపుగా 70 నుంచి 80 మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. దాదాపుగా ఇది అనకాపల్లి నుంచి తుని వెళ్ళే క్రమంలో యలమంచిలికి సమీపంలో వచ్చేసరికి ఒక్కసారిగా ఈ బోగీలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఈ ట్రైన్ని ఈ రైల్వే స్టేషన్లో నిలిపేసిన తర్వాత ప్రయాణికులు హుటాహుటిన పరుగులు తీశారు. ప్రాణాల్లో అరచేతి పెట్టుకొని పరుగులు తీసి గాఢంగా అంధకారం ఈ ప్రాంతం అంతా, దీంతోపాటు తీవ్రమైన చలి, పడిగాపులు కాస్తూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని అందరూ కూడా వెళ్ళే పరిస్థితి, ఆందోళన చెందే పరిస్థితి. అయితే ఈ B1 కోచ్ ఏదైతే ఉందో ఇందులో ఒక ప్రయాణికుడు సజీవ దహనమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. అతను విజయవాడకు చెందిన వ్యక్తిగా 70 ఏళ్ల వృద్ధుడిగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే పూర్తిగా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. వారి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంకా ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. రైల్వే DRM మోహిత్ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విచారణ ప్రారంభమైంది. చూడొచ్చు పూర్తిగా ఏ స్థాయిలో అంటే లోపల ఎక్కడ కూడా ఒక కనీసం అంతా పూర్తిగా స్కెల్టన్లే మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ దుప్పట్లు, ప్లాస్టిక్ పోలీమీటర్లు పూర్తిగా కాలిపోయింది. దీంతోపాటు AC కోచ్ కావడంతో క్షణాల్లో మంటలన్నీ వ్యాపించే దాదాపుగా 12:30 తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది దాదాపుగా 3 గంటల ఆలస్యంగా ఈ ట్రైన్ నడుస్తుంది. 18189 టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే ఎక్స్ప్రెస్. ఇది జార్ఖండ్, ఒడిస్సా, AP, తమిళనాడు మీదుగా కేరళ వరకు ఇది వెళ్తుంది. దాదాపుగా 5 రాష్ట్రాలను టచ్ చేసుకుంటూ ఈ రైలు వెళ్తుంది. ఒక్కసారిగా ఇది రాత్రి అనకాపల్లికి దాదాపుగా 12:20 సమయంలో చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తుని వైపు వెళ్తుంది. ఆ సమయంలో యలమంచిలి సమీపంలో వచ్చేసరికి ఒక్కసారిగా ఈ ట్రైన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులంతా ఆందోళన చెందారు. ఒకసారిగా రైల్వే పైలట్ అంటే బ్రేక్ షట్ డౌన్ అవడంతో ఒకసారిగా ట్రైన్ నిలిచిపోయింది. అదృష్టవశాత్తు యలమంచిలికి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ ట్రైన్ ఆగిపోవడంతో ఇక్కడ నుంచి ప్రయాణికులు సేఫ్గా ఆగిన తర్వాత బయటకు వెళ్ళారు. 2 కోచ్లు పూర్తిగా, ఇది ఫస్ట్ కోచ్, ఇది B1 కోచ్, ఇది దాని తర్వాత పక్కనే మరో M1 కోచ్, 2 కూడా ఉన్నాయి. ఏదైతే ఆ ప్రాంతం కనిపిస్తుందో ఆ B1 కోచ్కి వెనుక వైపు ఉన్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఫైర్ సంభవించినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆ తర్వాత ఇది అలాగా ముందుకి వ్యాపించింది. మంటలన్నీ కూడా క్రమంగా వ్యాపిస్తూ ముందుకెళ్ళిపోయింది. ఆ తర్వాత ముందున్న M1 కోచ్ కూడా ఈ మంటలు చెలరేగే ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే ఈ ప్రాంతం ఉందో పూర్తిగా ఈ ప్రాంతం నుంచే మంటలు చెలరేగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారంటే ఈ ప్రాంతంలో దుప్పట్లు ఉంటాయి. AC కోచ్ కావడంతో ఈ ప్రాంతంలో దుప్పట్లు ఉంటాయి. దాంతోపాటు AC ప్యానల్ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ప్రాథమికంగా ఈ మంటలు చెలరేగి ఆ తర్వాత క్షణాల్లో మంటలన్నీ కూడా వ్యాపించాయి. చూడొచ్చు పూర్తిగా ఏ స్థాయిలో కాలిపోయిందంటే పూర్తిగా అన్ని సీట్లు కాలిపోయి లోపల మెటీరియల్ అంతా అగ్నికి ఆహుతైంది. 4 ఫైర్ ఇంజన్ల ద్వారా ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధానంగా ఈ స్మోక్ లోపల దట్టంగా అలుముకోవడంతో లోపల ఉన్న స్మోక్ని తరలించడానికి అద్దాలను పగలగొట్టి మరి బ్రేక్ చేసి పూర్తిగా బయటికి ఆ స్మోక్ను తరలించారు. దీంతోపాటు ఆ ప్రయాణికులందరూ సేఫ్గా బయటకు వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ చేస్తూ ప్రస్తుతం విచారణ అనేది ప్రారంభమైంది. ప్రత్యేకంగా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. జిల్లా SP తుహిన్ సిన్హా వచ్చారు. దీంతోపాటు రైల్వే DRM మోహిత్ కూడా వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఎవరెవరైతే ఈ 2 కోచ్లు అంటే ఒకటి B1 కోచ్, 2 M2 కోచ్, 2 కూడా పూర్తిగా కాలిపోవడంతో ఆ కోచ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేక బస్సుల్లో ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ వరకు తరలించారు. అక్కడ నుంచి 2 ప్రత్యామ్నాయ కోచ్లను అనకాపల్లికి రప్పించి ఆ కోచ్లలో ఆ ప్రయాణికులందరినీ కూడా పెట్టి ఆ కోచ్లను ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్కి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంపిస్తామని DRM మోహిత్ టీవీ అంతా ప్రత్యేకంగా చెప్పారు. పూర్తిగా ఈ ఘటనపై విచారణ జరుగుతుంది. ఏదైతే ఈ విండో కనిపిస్తుందో B1లో ఈ విండో ఏదైతే ఉందో ఈ విండోలోనే
ఆ వృద్ధుడు ప్రయాణికుడు ప్రత్యేకంగా సజీవ దహనం అయినట్టు అధికారులు గుర్తించారు. ఇంకా లోపల మృతదేహం ఉంది. ఇంకా బయట తీసి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉంది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఆయా సస్పెక్ట్గా ఉన్న ఆ ప్రయాణికుడి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. టోటల్గా ఆ సమయంలో ఎన్ని గంటలు సార్ మీరు అంతా వచ్చారు? అరౌండ్ 1 o'clock జరిగిందండి. అరౌండ్ అందరూ కూడా 1 hourలో వచ్చారు. అంటే ఇక్కడ యలమంచిలి స్టేషన్లో హాల్ట్ లేదు దీనికి. ప్లస్ ఇక్కడ జిఆర్పి కానీ ఆర్పిఎఫ్ కానీ స్టేషన్స్ లేవు. తుని నుంచి దువ్వాడ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒక ½ an hourలో వచ్చి రెస్క్యూ చేశారు. అందరిని దింపారు. అయితే ఆయన 70 years పర్సన్ అంటున్నారు. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వస్తారు. ప్రమాదానికి కారణాలు అవన్నీ వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఎంతమంది సార్ ఒకళ్ళే కనిపిస్తున్నారు? ఇప్పుడు దాకా మనకి ఆన్ వెరిఫికేషన్లో ఒకళ్ళే కనిపించారు. ఏజ్ అబౌట్ 70 years అంటున్నారు. అంటే ఇది లోపల ఎలక్ట్రికల్ ప్లాన్ల వైపు నుంచి వచ్చిందా సార్? ఇది రండి, మీరు ఎలా రండి. ఎలక్ట్రికల్ ప్లాన్ల వైపు నుంచి వచ్చింది. అది ఇంకా మనం ఐడెంటిఫై చేయాలండి. M1 నుంచి వచ్చింది అంటున్నారు. M1 టు B1 అండ్ M1 బాగా ఇదేని. మిగిలిన విషయాలన్నీ మనం ఆఫ్టర్ అనాలిసిస్ తర్వాత ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వచ్చిన తర్వాత వైజాగ్ టీం వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు కారణం ఏంటనేది అప్పుడు తెలుసు. బోగిలో ఉన్న ప్రయాణికులు 2 బోగిలో ఉన్న ప్రయాణికులు మిగతా అందరినీ కూడా సామలకోట బస్సెస్ ద్వారా రైల్వే వాళ్ళు బస్సెస్ ఏర్పాటు చేశారు. అనకాపల్లి నుంచి బస్సెస్ ఏర్పాటు చేశారండి. సామలకోటలో మళ్ళీ వేరే 2 కోచెస్ పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డిఆర్ఎం గారు, రైల్వే ఎస్పీ గారు, రైల్వే డిఎస్పీ గారు అందరూ వచ్చారు. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది మేము చూస్తున్నాం. ఏంటి సార్ అంటే యలమంచిలి రైల్వే స్టేషన్కి సమీపంలో వచ్చి ఆగిపోయింది ఒక విధంగా. అంటే ఈ పబ్లిక్ నోటీస్ చేసి దాన్ని వెంటనే ట్రైన్ పుల్ చేశారు. అంటే ఇది పాస్ అవుతుంది. ఇక్కడ హాల్ట్ లేదు. ఈ స్టేషన్లో ఈ ట్రైన్కి హాల్ట్ లేదు. బట్ ఆ పొగ రావడం అయితే గమనించి వాళ్ళు పుల్ చేయడం వల్ల కరెక్ట్గా స్టేషన్లో ఆగిపోయింది. దాంతో వెంటనే స్టేషన్ మాస్టర్ వెంటనే బయటకు వచ్చి గార్డ్ని అందరినీ అలర్ట్ చేసి ప్రయాణికులు అందరినీ దింపారు. మ్యాక్సిమం అందరూ దిగిపోయారు అనుకున్నాం. కానీ ఆయన 70 years అంటున్నారు. ఆయన ఏమన్నా ఇల్ హెల్త్ వల్ల ఏమన్నా బేని లెగలేకపోవడం లేదా పడిపోవడం వల్ల ఆయన బయటకు రాలేకపోయారు. ఆయన ఒక్కటే ఇప్పుడు ఆయన ఎవరన్నది ఐడెంటిఫికేషన్ వెరిఫై చేస్తున్నాం. ప్యాసింజర్స్ లిస్ట్ వెరిఫై చేస్తున్నాం. ఎవరన్నా తెలుసు దాన్ని బట్టి. ఒక కోచ్లో ఎంతమంది ఉండొచ్చు సార్? 72 members అండి. అంటే ఏసీ కోచెస్ కదా ఇవి. 8 అంటే కూపేకి 3rd AC ఇవి. కూపేకి 8 members అండి. ఇంత భారీ మంటలు జరగడానికి లోపల ఉన్న మెటీరియల్ కావచ్చు అంటారా? అది ప్రాథమికంగా మనకి తెలియదండి. ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వచ్చిన తర్వాత దీని కారణాలు ఏంటని వాళ్ళని అనలైజ్ చేసి చెప్పాలి అనమాట. సో ఇది ఓవరాల్గా దీనిపై ప్రాథమికంగా విచారణ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి అనకాపల్లి ఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ 2 బోగీలు కాలిపోయాయి అంటే పూర్తిగా అంటే లోపల నామరూపాలు లేకుండా ఉంది. స్కెల్టన్లు మాత్రమే కనిపిస్తున్నాయి లోపల. అంటే మెటీరియల్ అంతా పూర్తిగా దగ్ధమైంది. అంటే భారీ స్థాయిలో మంటలు చెలరేగే క్షణాల్లో వ్యాపించే అదృష్టవశాత్తు యలమంచిలి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత రైలు ఆగడంతో ప్రయాణికులు సేఫ్గా బయటకు రాగలిగారు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని చెబుతున్నారు. నిద్రలో ఉన్న ప్రయాణికులంతా కూడా ఆందోళన చెంది ప్రాణ భయంతో అంతా కూడా డోర్ల వరకు వచ్చి రైలు ఆగిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఈలోగానే దట్టంగా అలుముకున్న పొగ పీల్చి వాళ్ళంతా కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈలోగానే లోపల ఒక B1 కోచ్లో 70 ఏళ్ల వృద్ధుడు సజీవ దహనమైనట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఆయన విజయవాడకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధారించారు. బంధువులకు సమాచారం అందింది. పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది, దీంతోపాటు ఆర్పిఎఫ్ సిబ్బంది, జిఆర్పి సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ఘటన ఒకసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. మనం చూస్తున్నాం పోలీస్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరగడం చూసిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై మిగతా ప్రయాణికులందరినీ అలర్ట్ చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది, ప్రాణ నష్టం తప్పింది అని చెప్తున్నారు. ఒక్కసారిగా పొగ B1 బోగీలో కమ్ముకుంది. దాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి ట్రైన్ ని నిలిపేశారు. అయితే అదృష్టవశాత్తు ఆ ట్రైన్ యలమంచిలి స్టేషన్లో వచ్చి ఆగింది. దాంతో ప్రయాణికులు ఈజీగా కిందకు దిగగలిగారు. మంటల్లో పూర్తిగా B1, M2 బోగీలు దగ్ధమైపోయాయి. B1 బోగీలో ఒకరు సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా తెలుస్తున్న విషయం ఆ వ్యక్తి గురించి విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడిగా అతన్ని గుర్తించడం జరిగింది. మొత్తం 4 ఫైర్ ఇంజన్లు ఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి గంటన్నర సమయం పట్టింది. కానీ ఈలోపే ప్రయాణికులందరూ కూడా బయటకు దిగిపోయారు కాబట్టి ప్రాణ నష్టం తప్పింది అని చెప్తున్నారు.